తాతయ్యా, ఆ కొండలు ఎంత అందంగా ఉన్నాయి. అక్కడే తిరుమల కదా. స్వామి అక్కడికే ఎందుకు వచ్చాడో నాకీరోజు చెప్పాలి తాతయ్యా. అవునురా విష్ణూ, ఈ కథ కేవలం కథ కాదు, ఇది భక్తుల ఊపిరి. రా, నెమ్మదిగా వింటూ మనసులో దాచుకుందాం. ఒకప్పుడు భృగు మహర్షి బ్రహ్మ, శివుడు, విష్ణువు ఎవరు గొప్పవారో తెలుసుకోవాలనుకున్నాడు. ముందుగా బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు, కాని ఆయన గమనించలేదు. తరువాత శివుడి దగ్గరకు వెళ్ళాడు, ఆయన్ని కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు. అయ్యో, అంత గొప్ప దేవుళ్ళు కూడా భృగుమహర్షిని పట్టించుకోలేదా తాతయ్యా? అవునురా, కాని విష్ణువు దగ్గరకు వచ్చేసరికి భృగుమహర్షి కోపంతో ఆయన ఛాతిపై తన్నాడు. అదే లక్ష్మీదేవి నివాసం. స్వామి కోపపడలేదా తాతయ్యా? లేదురా. విష్ణువు చిరునవ్వుతో నీ కాలి నొప్పి తగ్గిందా అని అడిగాడు. ఆ దృశ్యం చూసి లక్ష్మీదేవి మనసు బాధపడి వైకుంఠాన్ని విడిచి భూమికి వచ్చింది. లక్ష్మీదేవిని వెతుక్కుంటూ విష్ణువు భూమిపైకి వచ్చి శ్రీనివాసుడిగా అవతరించాడు. అడవులు, కొండలు తిరుగుతూ చివరికి శేషాచల కొండల వద్దకు చేరాడు. అక్కడ చీమపుట్టలో చింతచెట్టు కింద తపస్సు చేస్తూ మానవాళిని కాపాడాలని నిర్ణయించాడు. అందుకే తిరుమల అంత పవిత్రంగా ఉంది కదా తాతయ్యా? అవునురా, అందుకే తిరుమలని కలియుగ వైకుంఠం అంటారు. ఒక చోళరాజుకు చెందిన ఆవు ప్రతిరోజూ స్వామికి పాలిచ్చేది. ఒకరోజు ఆవు ఆలస్యం చెయ్యడంతో గొల్లవాడు దాన్ని కొట్టాడు. ఆ దెబ్బ స్వామికి తగిలింది. అయ్యో, స్వామికే దెబ్బ తగిలిందా తాతయ్యా? అవునురా. ఆ తప్పుకు రాజు శాపానికి గురై ఆకాశరాజుగా పునర్జన్మ పొందాడు. తరువాత శ్రీనివాసుడు వకులదేవి దగ్గర పెరిగాడు. నారాయణవనంలో పద్మావతిని వివాహం చేసుకున్నాడు. కాని పెళ్లి తరువాత లక్ష్మీదేవితో కొంత విరోధం రావడంతో శ్రీనివాసుడు తన శరీరాన్ని శిలారూపంగా మార్చుకున్నాడు. అందుకే స్వామి ఇప్పుడు కదలకుండా అలా నిలబడి ఉన్నాడా తాతయ్యా? అవునురా, మన పాపాలు పోగొట్టడానికి, మనలను రక్షించడానికి ఈ కలియుగంలో ఇక్కడే ఉంటానని ఆయన చేసిన ప్రతిజ్ఞ అది. తాతయ్యా, నాకు కూడా స్వామిని దర్శించాలి. తప్పకుండారా. భక్తి ఉంటే స్వామే మనల్ని పిలుస్తాడు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథలు వినాలంటే డివైన్ అప్డేట్స్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ కథలు కావాలో కామెంట్లో చెప్పండి. మళ్ళీ ఇంకొన్ని ఆసక్తికరమైన కథలతో కలుద్దాం. గోవిందా గోవిందా గోవిందా.